ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించుదును. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం. మనలో చాలా మంది దేవుని సన్నిధికి ఎందుకు వస్తారు? మన బాధలను దేవునికి చెప్పుకోవడానికి. ఆయన సన్నిధిలో ఉంటే కొంచెం బాధ తగ్గుతుందని, మన అవసరాలు తీర్చుకోవడానికి. మరికొందరైతే పరిసయ్యుని వలె తమని తాము చూపించుకోవడానికి. ఇలా అనేకమైన ఆలోచనలతో, అతి దారుణమైన మనస్సుతో దేవుని మందిరానికి వచ్చేవారు ఉంటారు. 100లో ఒక్కరో ఇద్దరో దేవుని కోసం, ఆయన మాట కోసం కృతజ్ఞత కలిగి దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. దావీదు కృపాతిశయాన్ని బట్టి, అంటే దేవునిపై ఉన్న ప్రేమ, కృతజ్ఞతను బట్టి దేవుని మందిరంలో ప్రవేశిస్తున్నాడంట. ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం లేక శనివారం మందిరానికి వెళ్తూ ఉన్నావు కదా? ఏ ప్రవర్తన కలిగి వెళ్తున్నావు? ఎవరి కోసం వెళ్తున్నావు? ఒకసారి హృదయ పరిశీలన చేసుకో. బాధల్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళొద్దు అని చెప్పను, కానీ కేవలం బాధను విన్నవించుకోవడానికి మాత్రమే వెళ్ళడం కంటే, దేవుని కోసం ప్రీవియస్గా ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతతో ఆయన సన్నిధికి వెళ్ళడం చాలా మంచి పని. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.